ఎర్ర జెండాల్లో అనేకమైన మార్పులు వచ్చినట్టుగానే మావోయిస్ట్ పార్టీ అట్లే న్యూ డెమోక్రసీలో కూడా సినిమా పాటలు రాస్తామని మేమంటే మమ్మల్ని బయటికి గెంటిచ్చే స్థితి ఉండే. నేను 2000 సంవత్సరంలో చలో అసెంబ్లీ సినిమాకు పాట రాయమని నారాయణమూర్తి గారు అడిగినప్పుడు నేను పాట రాస్తానని చెప్పినప్పుడు పాట రాయకూడదని, అది అశ్లీలతమైనటువంటి సినిమాలకు మనం దూరంగా ఉండాలని చెప్పారు. కానీ సినిమా ఎంత ప్రభావితమైంది, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో అక్కడ చైనా లేకుంటే రష్యా ఇంకా మొత్తం తూర్పు యూరోప్ మొత్తం పరిణామాలలో కూడా విప్లవ కళారంగాన్ని సినిమా రంగంగా చూపెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని నేర్చుకోకపోవడం ఈనాటికి కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఆ సినిమాలో పాట రాయమన్నప్పుడు నేను చలో అసెంబ్లీ సినిమాలు రాసినప్పుడు సుద్దాల అశోక్ తేజన్న కూడా పాట రాశారు. నిజంగా వారికి ఎప్పుడు నాకు కృతజ్ఞత చెప్పుకునే సందర్భం రాలేదు. నా పాట పల్లవి తీసుకొని పాట అంతా రాశాడు, నా పేరు పెట్టాడు. అన్నకు ధన్యవాదాలు. అట్లా అన్న అందులో రాసిన పాటనే సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, కంప్యూటర్ మిషనీళ్ళొచ్చే హార్డ్వేరు సాఫ్ట్వేరు సైన్స్ సోషల్ సమాధి చేసిరి, మన డిగ్రీలకు విలువలు లేవు తమ్ముడా, కొలువులు దొరకవటరా తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా. ఇట్లా రాసినటువంటి సందర్భం. అయితే నేను నారాయణమూర్తి గారి సినిమాలనే దాదాపు 7 సినిమాలు రాశాను. గద్దర్ అవార్డు రావటం అనేది ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఇళ్ళల్లో పెట్టుకుంటారా, అదే బాపన ఏదైతే పెట్టుకుంటారు, మరి ఒక మానవుడిది పెట్టుకుంటారా అంటే క్యాస్ట్ సంబంధించినటువంటిది కూడా దీంట్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి గద్దర్ అన్న అనేటటువంటి వ్యక్తి బహుముఖ, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఆయన గద్దర్ ఏకవచనం కాదు, తెలంగాణకు మారు పేరుగా ఉన్నటువంటి తెలంగాణనే పేరుగా ఆయనకు వర్తించే విధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక అవార్డులకు ధీటుగా గద్దరన్న అవార్డును కూడా జాతీయ స్థాయిలో పెద్దలు చెప్పినట్టుగా దాన్ని తీసుకురావాలని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం. ఇంకోటి ఏంటంటే పిహెచ్డి స్థాయిలో గద్దరన్న పాఠ్యపుస్తకాలలో చేర్చాలనేది కూడా నాకు ఉన్నటువంటి అభిప్రాయం. గద్దరన్న లాగానే నేను దేశ సంచారం చేసి 2000 పాటలని జానపద సేకరణ చేశాను. అది ఆయన రాసిన పుస్తకం తర్వాత చదివిన తర్వాతనే పాటలు ఎట్లా సేకరణ చేయాలనేది నేను నేర్చుకున్న అనేక రకాల పాటలను కూడా నేను సేకరణ చేశాను. కాబట్టి గద్దరన్నకి ఈ సందర్భంగా ఒక మాటలో చెప్పేది కాబట్టి జాతీయ స్థాయిలో అవార్డుని ప్రకటించాలని చెప్పేసి వినమ్రంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న.